హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ పీవీకేఎస్ హెచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. వర్షం పడటం వల్ల మ్యాచ్ని 14 ఓవర్లకు కుదించి ఈచ్ టీమ్కి 14 ఓవర్స్ ఇచ్చారన్నమాట. ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఉన్న 5 బౌలర్లలో 4 బౌలర్లు 3 ఓవర్లు వేయచ్చు, ఒక బౌలర్ మాత్రం 2 ఓవర్లు వేయాలి. అదనమాట ఫార్మాట్. ఈ ఫార్మాట్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. చిన్నస్వామిలో టాస్ ఓడిపోతే ఆల్మోస్ట్ మ్యాచ్ ఓడిపోయినట్టే 90%. ఏదో బ్యాటింగ్ చేసే టీమో బౌలింగ్ చేసే టీమో ఏదో మ్యాజిక్ జరిగితే తప్ప టాస్ ఓడిపోయి మ్యాచ్ గెలిచిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ. ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళల్లో పెద్ద చెప్పుకోదగ్గ స్కోర్ ఎవ్వరు కొట్టలేదు. రజత్ పటిదార్ 18 బాల్స్లో 23 రన్స్ కొట్టాడు. టిమ్ డేవిడ్ 50 రన్స్ కొట్టాడు 26 బాల్స్లో. 5 4s 3 6s. ఆ రెండు తీసేస్తే ఏదో పిన్ కోడ్ లాగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెవిలియన్కి వెళ్ళిపోయారు. వాళ్ళు కొంతమంది రాంగ్ షాట్స్ అవుట్ అయ్యారు, కొంతమంది ఏమో మంచి బౌలింగ్ అవుట్ అయ్యారు. తక్కువ ఓవర్స్ ఉన్నప్పుడు ఇలా జరగడం అనేది కామన్. ఫాస్ట్గా ఆడదామనుకొని త్వరగా అవుట్ అయిపోతుంటారు. కానీ ఒకళ్ళైనా సెటిల్ అయి ఉంటే కనీసం కొంచెం ఒక్కళ్ళైనా సెటిల్ అయి ఉంటే కనీసం ఇంకొక 20 రన్స్ ఎక్కువ కొట్టుంటే ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉండేది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే పంజాబ్ చాలా కష్టపడింది సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడానికి. ఇచ్చిన టార్గెట్ 95 అయినా వాళ్ళు ఏమి ఈజీ కొట్టేయలేదు. ఆర్సీబీ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. ఇంకా పంజాబ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఒక్క సేవియర్కి 1 వికెట్ వచ్చింది, మిగతా అందరికీ 2 వికెట్స్ వచ్చాయి. ఇంకా పంజాబ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు త్వరగానే అవుట్ అయ్యారు. ఒకరు 11 రన్స్ కొట్టారు, ఇంకొకరు 9 రన్స్ కొట్టాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చి 10 బాల్స్లో 7 రన్స్ కొట్టారు. ఇంకా జాష్ ఇంగ్లీష్ ఏమో 17 బాల్స్లో 14 రన్స్ కొట్టాడు. ఇంక ఇక్కడ మ్యాచ్ గెలిపించింది ఎవరంటే నేహల్ వదేరా. తను 19 బాల్స్లో 33 రన్స్ కొట్టాడు, 173 స్ట్రైక్ రేట్. ఆ స్ట్రైక్ రేట్ సరిపోయింది మ్యాచ్ గెలిపించడానికి. అక్కడ ఉన్న టార్గెట్ తక్కువ కాబట్టి తను ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఎక్కడ తేడా జరిగిందంటే రజత్ పటిదార్ 9th ఓవర్ సుయేష్ శర్మకి ఇచ్చాడు, 10th ఓవర్ హేజల్వుడ్ వేశాడు, 11th ఓవర్ ఏమో భువి వేశాడు. ఈ 3 ఓవర్స్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయని చెప్పాలి. ఆ 9th ఓవర్ కనుక ఎస్టయాల్కి ఇచ్చుంటే అన్ని రన్స్ వచ్చేవి కాదేమో. కానీ ఫస్ట్ 2 ఓవర్స్ సుయేష్ శర్మ చాలా బాగా వేశాడు, అందుకని 9th ఓవర్ మళ్ళీ సుయేష్ శర్మకి ఇచ్చాడు. టార్గెట్ తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ బౌలర్స్ మీద బ్లేమ్ వేయలేం. బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. నిజానికి చెప్పాలంటే భువి 2 వికెట్స్ తీసుకున్నాడు, హేజల్వుడ్ 3 వికెట్స్ తీసుకున్నాడు. బ్యాటర్స్ నిలబడి ఇంకో 20-30 రన్స్ ఎక్కువ కొట్టుంటే ఆర్సీబీనే మ్యాచ్ గెలిచుండేది. మొత్తానికి వాళ్ళ హోమ్ గ్రౌండ్ లూజింగ్ స్ట్రీక్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాన్ని ఎప్పుడు బ్రేక్ చేస్తారో చూడాలి మరి. అది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. Thanks for watching till the end.